సార్ 'అల్లు అర్జున్' గారికి అండ్ 'పవన్ కళ్యాణ్' గారికి మధ్య ఒక వివాదం నడుస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే సార్. అయితే ఈ వివాదం నేపథ్యంలో ఇప్పుడు 'అల్లు అరవింద్' గారు రంగంలోకి దిగి దీన్ని ఎలాగైనా సాల్వ్ చేయాలని 'పవన్ కళ్యాణ్' గారిని కలవడానికి వెళ్తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది సార్. మరి నిజంగా 'అల్లు అరవింద్' గారు 'పవన్ కళ్యాణ్' గారితో కలవబోతున్నారా? ఈ వివాదం ఇక ముగిసిపోతుందా? ఫుల్ స్టాప్ పెట్టేట్టేనా సార్? మీరేం చెప్తారు సార్ దీని గురించి? నిన్న యాక్చువల్‌గా బాలకృష్ణ ఆహ్, గోల్డెన్ జూబ్లీ 50 ఏళ్ల సందర్భంగా నోవాటెల్ హోటల్‌లో గోల్డెన్ జూబ్లీ జరిగింది. దీనికి అల్లు అర్జున్ కూడా వెళ్ళాడు. బాలకృష్ణ ఇప్పుడు ఒక పంచాయతీ చేస్తున్నాడని చెప్తున్నారు. అదేంటంటే పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య ఒక సయోధ్య కుదర్చడానికి బాలకృష్ణ పూనుకున్నాడని. ఎందుకంటే వీళ్ళిద్దరి వివాదం అనేది వాళ్ళ కుటుంబాలకు సంబంధించింది కాదు. అంటే మెగా ఫ్యామిలీ వర్సస్ అల్లు ఫ్యామిలీ గొడవ కాదు. అది బ్రాడ్‌గా అయిపోయి, రాజకీయంగా అయిపోయి, దీన్ని వైసీపీ తమకు అనుకూలంగా మలుచుకుంటుంది. ఆల్రెడీ వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా ఇటు అల్లు అర్జున్ ఓన్ చేసుకొని, అల్లు అర్జున్ ఫ్యాన్స్ లాగా వాళ్ళు విపరీతంగా పోస్టులు పెట్టి, ఇటు మెగా ఫ్యామిలీని బదనాం చేయడం, పవన్ కళ్యాణ్‌ని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి, మెల్లగా ఇది వాళ్ళకే ఉపయోగపడుతుంది. అంటే వైసీపీ వాళ్ళకి. సో, కాబట్టి దీనివల్ల ఇప్పుడు అల్లు అర్జున్‌కి ఉపయోగం ఏముంది? అల్లు అర్జున్‌కి మెగా ఫ్యామిలీతో గొడవేసుకోవడం వల్ల వచ్చే ఉపయోగం ఏమన్నా ఉందా? ఎందుకంటే అల్లు అర్జున్‌కి ఏ రకంగానూ రాజకీయ ఇంట్రెస్ట్ లేదు. యాస్పిరేషన్స్ లేవు. లేనప్పుడు అల్లు అర్జున్ ఎందుకు దీన్ని పొలిటికల్‌గా తీసుకెళ్ళాలి? ఇబ్బందులుండొచ్చు. ఏదో అయిపోయింది, మాట్లాడుకున్నారు, అయిపోయింది. ఇక సైలెంట్‌గా ఉండి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే మంచిది. రెండవది సినిమాల పరంగా గూడా ఇటు రేపు 'పుష్పకి' ఇబ్బందవుతుంది. అల్లు అర్జున్ సినిమాని ఆల్రెడీ మేము రిలీజ్ కానివ్వమని జనసేన నాయకులు ప్రకటించారు. ఖచ్చితంగా ఎంతో కొంత అఫెక్ట్ అవుతుంది. అల్లు ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ గొడవల వల్ల అల్లు అర్జున్ కూడా ఇబ్బందులు మొదలైనయి. అందుకని ఆల్రెడీ ఆహ్, బాలయ్య ఎంటర్ అయినట్టున్నాడు. దీని వెనక చంద్రబాబు కూడా బాలయ్యకి సలహా ఇచ్చినట్టుగా చెప్తున్నారు. దీన్ని ఇంత నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళకండి. ఇది పొలిటికల్‌గా మళ్ళీ మనకి ఇబ్బందవుతుంది. వైసీపీ రెడీగా ఉంది ఇలాంటివి వస్తే తను టేకప్ చేయడానికి. ఆల్రెడీ వాళ్ళు ఆహ్, మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ లాగా ముసుగేసుకొని వాళ్ళు విపరీతంగా పోస్టులు పెడుతున్నారు. అందరూ గూడా అల్లు ఫ్యాన్స్ అనుకోని మెగా ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. జనసేన రియాక్ట్ అవుతున్నారు. దీంతో ఇబ్బందొస్తుందనేది ఇప్పుడు చెప్తున్నారు. అందుకని అల్లు అర్జున్ వైపు నుంచి జన సైనికులు అల్లు అర్జున్‌ని చాలా ఘోరంగా మాట్లాడినారు. మనం చూసాము 'బొలిశెట్టి శ్రీనివాస్' ఎంత ఘోరంగా మాట్లాడాడో అతనికి ఫ్యాన్స్ ఉన్నారా అని ఆశ్చర్యంగా మాట్లాడాడు. అతను హ్మ్. కాళ్ళు పట్టుకోవాలి, చిరంజీవి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలని కూడా రమేష్ అన్నాడు. సో, కాబట్టి ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఎక్కడా కూడా స్పందించలేదు. స్పందించకపోవడానికి కారణం బాలకృష్ణ అల్లు అరవింద్‌తో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అల్లు అరవింద్, బాలకృష్ణ కూడా ఈ మధ్య క్లోజ్ మనకు తెలుసు. 'అన్‌స్టాపబుల్' ప్రోగ్రామ్ 2 సీజన్‌లు చేశారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య కూడా మంచి ఇది ఉంది. సో, అందుకని అల్లు అరవింద్‌తో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. మీ కుటుంబాల గొడవనేది కుటుంబాలకే పరిమితం గాదు. ఇండస్ట్రీలో గూడా 2గా చీలిపోతుంది. ఎందుకంటే మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఇండస్ట్రీలో ఉన్నోళ్ళందరూ మీ వైపొస్తారు. వైసీపీ సానుభూతి పరులు ఇండస్ట్రీలో వాళ్ళొస్తారు. అట్లాగే తెలుగుదేశానికి సానుభూతిగా ఉన్నోళ్ళందరేమో మెగా ఫ్యామిలీ వైపెళ్తారు. అలాగా ఇండస్ట్రీ 2గా చీలిపోతుంది. దానివల్ల సినిమా ఇండస్ట్రీకి కూడా ఇది మంచిది గాదు. అట్లాగే అక్కడ రాజకీయంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇది ఇబ్బందవుతుంది. అని అల్లు అరవింద్‌కి చెప్పాడు. అల్లు అరవింద్ కూడా గత కొంతకాలంగా ఇదే ఆలోచనలో ఉన్నాడు. ఎందుకంటే ఈ కుటుంబ వైరం అనేది అనేక కారణాలతో కుటుంబాల మధ్య వైరం రావచ్చు, ఘర్షణ రావచ్చు. దాన్ని అక్కడి వరకు పరిమితం చేయకుండా దీన్ని బహిరంగపరిచి ఫ్యాన్స్ వార్‌గా మార్చేసి రాజకీయంగా, పొలిటికల్‌గా దీన్ని ఆహ్, బయటికి వచ్చే విధంగా చూసుకుంటే నష్టమని చెప్పి అల్లు అరవింద్ గూడా ఆలోచిస్తున్నాడని చెప్పి తెలుస్తోంది. దీనికి బాలకృష్ణ నిన్న చొరవ తీసుకున్నాడని చెప్తున్నారు. అందుకని అల్లు అరవింద్ ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గ్రీట్ చేయడానికి వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నాడు. కానీ అక్కడ వరదల వల్ల ఈరోజు వెళ్ళలేకపోవచ్చు. కానీ కొంత వరదలు తగ్గుముఖం పట్టినాక ఇతను వెళ్ళడమా? లేకపోతే పవన్ కళ్యాణ్ ఏమన్నా హైదరాబాద్ వచ్చే పరిస్థితి ఉందా? ఎందుకంటే షూటింగులు గూడా మళ్ళీ స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు. యాక్చువల్‌గా ఈరోజు కొన్ని అనౌన్స్‌మెంట్లు గూడా ఉన్నాయని ఇంతకుముందు చెప్పారు. ఇప్పుడు వరదల వల్ల పవన్ కళ్యాణ్ అవన్నిటిని గూడా ఆపేయమని చెప్పినాడని చెప్తున్నాడు. ఎటువంటి పుట్టినరోజు ఫంక్షన్‌లు గూడా చేయొద్దు
అని పవన్ కళ్యాణ్ ఆదేశించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, ఇట్లు తెలంగాణ ప్రజలు కావచ్చు, వరదల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 3,00,000 మంది పైన నిర్వాసితులైనారని చెప్తున్నారు. ఈ కాంటెక్స్ట్‌లో మనం బర్త్‌డే చేసుకోవడం కరెక్ట్ కాదని పవన్ కళ్యాణ్ అనుకున్నట్టు తెలుస్తుంది. అలాగే తన సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఇప్పుడు రాంగ్ టైమ్ ఇది ఇప్పుడు అనౌన్స్ చేయడం అని పవన్ కళ్యాణ్ ఆపినట్టుగా తెలుస్తుంది. ప్రొడ్యూసర్లు కూడా అభిమానులకు అప్పీల్ చేశారు. మమ్మల్ని దయచేసి అర్థం చేసుకోండి. మేము ఏ రకమైన అప్డేట్ కూడా ఇవ్వలేము అని చెప్పారు. ఎందుకంటే ప్రతి బర్త్‌డేకి పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ రావడం మనం చూస్తున్నాం. కానీ ఈసారి ఆ అప్డేట్‌లు కూడా ఆగిపోయినాయి. పోస్ట్‌పోన్ అయినాయన్నమాట. సో ఈ కాంటెక్స్ట్‌లో పవన్ కళ్యాణ్ గాని కొద్ది రోజుల్లో ఇక్కడికొస్తే అల్లు అరవింద్, పవన్ కళ్యాణ్ ముందుగా వాళ్ళ మధ్య కూర్చోబెట్టి, అవసరమైతే చిరంజీవిని కూడా కూర్చోబెట్టి, బాలకృష్ణ మాట్లాడుకొని దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి? ఇప్పటివరకు జరిగిందేదో రెండు వైపులా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరిది తప్పనేది తేల్చే కార్యక్రమం ఫ్యూచర్‌లో నెక్స్ట్ ఎలా ఉండాలి? ఎట్లా దీన్ని ఇది చేయాలి? ఒక జాయింట్‌గా కూర్చొని మాట్లాడుకొని, మా ఇద్దరి మధ్య ఉన్నవేవో చిన్న చిన్న సమస్యలు తప్ప అదేం పెద్దవి కాదు. కాబట్టి మీరు మధ్యలో ఇబ్బందులు పడకండి. ఫ్యాన్స్ కొట్టుకోకండి. మీరు మీరు కొట్టుకొని మీ జీవితాల్ని నాశనం చేసుకోకండి అని ఒక అప్పీలు చేస్తే సరిపోతుంది. పొలిటికల్‌గా ఏ రకంగానూ కూడా మాట్లాడకుండా ఇది ఓన్లీ కుటుంబ సమస్య గాని, ఇది చిన్న ఏమీ లేదు కానీ అనుకోకుండా రకరకాలుగా అయిపోయింది. సో, ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టండి అని ఒక జాయింట్‌గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం గాని, వీడియో రికార్డ్ చేయడం గాని, లేదు ట్వీట్ చేయడం గాని ఏదన్నా చేస్తే కొద్దిగా దీనికి ఫుల్ స్టాప్ అవ్వచ్చు అని బాలకృష్ణ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుందనమాట. అందుకని అల్లు అరవింద్ రంగంలో దిగాడని చెప్తున్నారు. అందుకని అల్లు అరవింద్ చెప్పడం వల్లే మన ఇతను కూడా ఎవరు అల్లు అర్జున్ కూడా దేన్ని కూడా ఖండించకుండా సైలెంట్‌గా ఉన్నాడు గత కొంతకాలంగా. ఎందుకంటే ఆ ఫంక్షన్‌లో నా ఇష్టం వచ్చినా నాకు ఇష్టమైన వాళ్ళు పిలిస్తే నేను ఎక్కడికైనా ఎళ్తా అన్న దీనివల్లనే అటు జనసేనలో ఎమ్మెల్యే కావచ్చు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, వీళ్ళు మాట్లాడడం అనేది మొదలైంది. అది పవన్‌కి తెలియకుండా వీళ్ళు మాట్లాడతారా అన్న విమర్శలు కూడా వచ్చాయి. ఇదంతా పవనే దగ్గరుండి చేయించాడు అన్న విమర్శలు కూడా వచ్చాయి. సో, ఈ కాంటెక్స్ట్‌లో పవన్ కళ్యాణ్ కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌కి కూడా తెలుసు ఇది పొలిటికల్‌గా వైసీపీకి ఉపయోగపడతది. అది ఎందుకు మనం ఛాన్స్ ఇవ్వాలి అనేది పవన్ కళ్యాణ్ కూడా ఆలోచిస్తున్నాడు. అట్లాగే తను కూడా కొంత మాట తూలినాడని పవన్ కళ్యాణ్ కూడా నమ్ముతున్నట్టు తెలుస్తుంది. దాన్ని కవర్ చేయడానికి కూడా ఆ మధ్య పవన్ కళ్యాణ్ అల్లు అరవిందే నాకు జీవితాన్ని ఇచ్చాడని కూడా ఎక్కడో చెప్పాడు. సో, వీళ్ళిద్దరూ ఒకరికొకరు చిరంజీవికి అల్లు ఫ్యామిలీ ఉపయోగపడింది గతంలో. అల్లు రామలింగయ్య ఉపయోగపడ్డాడు. ఆ తర్వాత అల్లు అరవింద్ తన కెరియర్‌ని ప్లాన్ చేయడం, గైడ్ చేయడం, వివిధ ఇష్యూస్‌ని అల్లు అరవింద్ డీల్ చేయడం ఇవన్నీ చిరంజీవికి హెల్ప్ అయింది. అట్లాగే చిరంజీవి ఇమేజ్ కావచ్చు, చిరంజీవి రకరకాల హెల్ప్ చేయడం కావచ్చు, అల్లు అర్జున్ కెరియర్ కూడా ఉపయోగపడింది. ఇట్లా మామూలుగానే ఎప్పుడైనా కూడా 2 ఫ్యామిలీలు ఉన్నాయంటే ఒక ఫ్యామిలీ నుంచి ఇంకొక ఫ్యామిలీకి ఎంతో కొంత ఉపయోగింది. దాన్ని మనం తూకమేయలేం. నాకింత మాత్రం జరిగింది, నీకింతే జరిగింది అనేది తూకమేయడమే రాంగ్ అది. రకరకాల పద్ధతులు ఉపయోగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ కూడా సపోర్ట్ సిస్టమ్స్ ఇండియన్ కాంటెక్స్ట్‌లో ఫ్యామిలీ అనేది వెరీ ఇంపార్టెంట్. కానీ ఇక్కడేందంటే వీళ్ళు ఓన్లీ ఫ్యామిలీ గాదు. వాళ్ళు 2 ఒక సినిమా ఇండస్ట్రీలో ఇంపార్టెంట్ 2 ఫ్యామిలీలు. ఇటు రాజకీయాల్లో గూడా మెగా ఫ్యామిలీ ఇప్పుడు ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. ఇటువైపేమో వైసీపీ వోళ్ళు అల్లు అర్జున్‌ని చేసుకునే అవకాశం ఉంది. అందువల్ల దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఇప్పుడు అల్లు అరవింద్ పూనుకున్నట్టుగా తెలుస్తుంది. దీని వెనక అయితే బాలకృష్ణ ఉన్నాడని. థాంక్ యూ సో మచ్.